కాంగ్రెస్ వర్షన్ తీసుకుందామండి. మానవతరాయ్ గారు, అసలు జల వివాదాలన్నీ కాంగ్రెస్ నాటిన విషబీజాలే. ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు కూడా ఏపీకి సహకరించినట్టుగానే ఉంటున్నారు. సమైక్య ధోరణితోనే ఈ విధంగా నడుస్తోంది. ఈ విధంగా అంటే ఒక విధంగా చెప్పాలంటే నిన్న పదే పదే ప్రస్తావించడం అసెంబ్లీ సాక్షిగా సీఎం గారు అబద్ధాలు చెప్పారు అనేది బీఆర్ఎస్ వర్షన్. ఇప్పుడు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొని నేల కోసం తెలంగాణ అని చెప్పి ఉద్యమం చేసి కృష్ణా జలాల్లోని చుక్క నీరు తెచ్చుకోలేదు. మనం తెచ్చుకున్నది ఏంటంటే ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి 0.2 టీఎంసీలు. ఆంధ్ర వాళ్ళు 13 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టులు నిర్మించుకున్నారు, తరలించకపోతున్నారు. అంటే ఈ విషయాలు ఎక్కడ జరగాలి? అసెంబ్లీలో ఎవరు తప్పు చేశారు? కాంగ్రెస్ 2 ఏళ్ల పరిపాలనలో నేల విషయంలో ద్రోహం చేసిందా, 10 ఏళ్ల కేసీఆర్ ద్రోహం చేసిందా అని అసెంబ్లీలో చర్చ పెడదామంటే అసెంబ్లీ నుంచి పారిపోతారు. అసలు బడెగ్గొట్టేవాడిని బడి దొంగ అంటారు, అసెంబ్లీ ఎగ్గొట్టే వాళ్ళని ఏమనాలా? అసెంబ్లీ దొంగ అంటారు. నిజంగా ప్రతిపక్ష నాయకులు పిరికి పందల లెక్క పారిపోయారు నిన్న. చాలా ప్రజాస్వామ్యాన్ని ఇది కూలీ చేసే చర్య. ఇప్పుడు మేమేమైనా తప్పులు చేసామనేది టీవీల ముందు అందరు చూస్తున్నారు. అంటే ఆ చెప్పలేక, సమాధానాలు చెప్పలేక చేసిన తప్పులు అప్పులు ఇవన్నీ కూడా నీళ్ళ విషయాల్లో చేసిన ద్రోహం అంతా బయటపడిద్దని చెప్పి పోయి ఏకపాత్రాభినయం. ఎవరండి? అసెంబ్లీలో అయితే ఇరుపక్షాలు ఉంటాయి కదా, నువ్వేం కాగితం ఇచ్చినవో, నువ్వేం చేసినావో మేము అవన్నీ ఆధారాలతో చూపించేవాళ్ళం, ప్రజల ముందు ఉంచేవాళ్ళమే. పోయి టీఆర్ఎస్ భవన్లో ఏకపాత్రాభినయం చేస్తారు హరీష్ రావు గారు. కవిత గారికి సమాధానం చెప్పండి, మేం కాదు. కవిత గారు ప్యాకేజీలు అమ్ముకుండా అంటుంది కాబట్టి జూరాల నుంచి దాన్ని తరలించడం, శ్రీశైలం తరలించడం తప్పని ఆమె అంటుంది, సొంత కూతురే అంటుంది. కాబట్టి కేసీఆర్ గారి నైజం ఎట్లుంటుందంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. అధికారంలో ఉంటే, ముఖ్యమంత్రిగా ఉంటే బేషన్లు ఉండవు, బేసిజాలు ఉండవు. అంటే మానవతరాయ్ గారు, కవితను మీరు ఎగ్జాంపుల్ గా చెప్తే కవిత గారు మీకు సపోర్ట్ గా మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ ఏదనుకుంటుందో కవిత నోటెంబడి మాట్లాడిస్తున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను ఎట్లా చూద్దాం? కవిత గారు విమర్శిస్తున్నారు. ఫస్ట్ మీ ఇంట్లో అమ్మాయి కదా, ఇంట్లో కూతురు కదా, కూతురుకి సమాధానం చెప్పండి. ఫస్ట్ మీ ఆడబిడ్డ సమాధానం చెప్పండి. దానికి సమాధానం చెప్పలేరు. కాబట్టి నేనేమంటున్నాను, కేసీఆర్ గారి నైజం మధ్యలో మీరు పాయింట్స్ అన్ని నోట్ చేసుకోండి. డెఫినెట్ గా మళ్ళీ మీ టైం ఉండాలి. డిబేట్ చిన్నపిల్లగాలం కాదు, మనం అందరూ కూడా పనిచేశారు మీరు. కాబట్టి కేసీఆర్ గారు ఏం చేసిండు? ఆయనకి రెండోసారి గెలిచేసరికి ఏమైందంటే ప్రధానమంత్రి పీఠం మీద కన్నుబడింది. ప్రధానమంత్రి కావాలంటే ఏం చేయాలా? జగన్మోహన్ రెడ్డి ఎంపీలు, తర్వాత ఈయన కూడా ఆడ పార్టీ పెట్టి పోటీ చేయాలి. అంటే ఆంధ్ర ఓట్ల కోసం, ఈయన ప్రధానమంత్రి కావటం కోసం తెలంగాణ గోదావరి జలాలను, కృష్ణా జలాలను ఆంధ్ర రాయలసీమకు తాకట్టు పెట్టారు. అంతేకాదు, చాలా అద్భుతమైనటువంటి ఈయన గనుడు మామూలు గనుడు కాదు. నగరి పోయి రోజా ఇంటికి పోయి ఆగస్టు 12వ తారీఖు 2019 డేట్ చెప్తాను నేను. రోజా ఇంటికి పోయి వైసీపీ ఎమ్మెల్యే ఇంటికి పోయి చక్కగా చేపల కూర, కమ్మని చేపల కూర, రొయ్యల పులుసు తిని, చేపల కూరకు, రొయ్యల పులుసుకు తెలంగాణ ఆత్మగౌరవాన్ని నీళ్ళని తాకట్టు పెట్టినటువంటి గనుడండి కేసీఆర్ గారు. మరి ఎందుకు తెలంగాణ ఆత్మగౌరవం గుర్తురాలేదు? నీళ్ళు ఎందుకు గుర్తురాలేదు? ఎందుకు దక్షిణ తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదు? పాలమూరు రంగారెడ్డిని మొత్తం పూర్తి చేయకుండా, నీళ్లు లేకుండా జూరాల నుంచి కడితే 70 టీఎంసీలు నీళ్ళు మనకు వచ్చాయి. కానీ ఆ విధంగా నిర్మిస్తే, ఆ డిజైన్లో కడితే డబ్బులు రావు, కమిషన్లు రావు. కమిషన్ల కోసం జూరాలకు మారిస్తే తీవ్ర నష్టం ఉంటుంది రాష్ట్రానికి అని చెప్పేసి నిన్న ప్రెజెంటేషన్ లో మాట్లాడుతూ శ్రీశైలం 9 టీఎంసీల సామర్థ్యం ఉందండి. దానికి 9 ఎప్పుడు కూడా 35 రోజులే, ఎప్పుడు నింపం దాంట్లో. బ్యారేజ్ అంటే నీటిని మరలించేది, అది వీళ్ళు తప్పుదో పట్టిస్తున్నారు. బ్యారేజ్ అనేది నీటిని ఎప్పుడు 35 రోజులు మాత్రమే, 35 రోజులు మాత్రం నీళ్ళు వస్తాయి. రోజుకు టీఎంసీ 70 టీఎంసీలు వాడుకునే వాళ్ళమే. దాని కింద ఉన్న ఆయకట్టు మొత్తం కూడా సస్యశ్యామలం. ఏదే ముక్కు ఎడగట్టాల్సిన ప్రాజెక్టును తోక దగ్గర కడితే పైపు లైన్ కంపెనీలు, కేసీఆర్ బాగుపడింది తప్ప తెలంగాణ రైతాంగానికి చుక్క నీరు రాలేదు. దక్షిణ తెలంగాణ ఎండబెట్టారు. కాళేశ్వరం అద్భుతమైన నవ్వుతాడన్న కాళేశ్వరం, అది కూలేశ్వరం. అది ఇప్పటికి కూడా పనిచేయదు. కాళేశ్వరం లేకపోయినా 1,80,00,000 మెట్రిక్ టన్నుల పంట పండిందండి. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి, వీటి ద్వారానే నీళ్ళు వచ్చినాయి. అవి కూడా అక్కడ కూడా దుర్మార్గం. అంటే ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు 38,000 కోట్లది అయిపోయేది. 35 కోట్లు సరిపోవని చెప్పి దాన్ని అంచనాలు పెంచి ఇడిదిప్పి 100 మీటర్లు ఉన్నటువంటి తమ్మిడిహడ్డి, ఎత్తున ఉన్నటువంటి తమ్మిడిహడ్డి దగ్గర కట్టకుండా, అంటే నీరు ఎప్పుడు కూడా పల్లానికి బాగాలంటే గురుత్వాకర్షణ శక్తి, అట్లా కాకుండా ఎదురు మళ్ళీ 100 మీటర్ల కింద మేడిగడ్డ దగ్గర కట్టి, అంటే ఎదురు తిప్పిపోయటం అంట. తిప్పిపోతల పథకం అది. ఆ పథకాన్ని కట్టి
తెలంగాణ ఖజానాను ఖాళీ చేసి కేసీఆర్ ఖజానా నింపుకున్నాడు. ఇది చర్చకు రా అంటే రాడు. అదేవిధంగా ఈ యొక్క ప్రాజెక్టు ఎవరన్నా కానీ గుర్తుపెట్టుకోండి, 10వ తరగతి పాస్ అయితే ఇంటర్మీడియట్కి వెళ్తాం మనం. కేసీఆర్ గారు ఎట్లుంటుంది అంటే 10 పాస్ కాకుండా ఇంటర్లో జంప్ అయిపోతారు. ఎట్లయితే అర్థం కాదు. నేను ఎందుకంటే ఈ మాట, తెలంగాణలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు అన్నింటిని వాటిని పూర్తి చేయకుండా కాళేశ్వరం కట్టి తెలంగాణ ఖజానాని ఎవడు ఖాళీ చేయమండు. ఖమ్మం జిల్లాలో రాజీవ్ సాగర్ దుమ్ముగూడెం అసలు 1500 కోట్లు పెడితే ఖర్చు అయిపోయేది ఆ ప్రాజెక్టు. దాన్ని పేరు మార్చి, దాని రూటు మార్చి, అటు తిప్పి ఇటు తిప్పి దాన్ని భక్త రామదాస్ సీతారామచంద్ర స్వామి రకరకాల పేర్లు పెట్టి ఇప్పటికి కూడా కాలేదు అది ఆ ప్రాజెక్టు. ఇంకా 28,000 కోట్లు అయినా ఇప్పటికి గట్టాలు ఇంకా ఎంత అయితే కూడా తెలియదు. ఇంకా అదేవిధంగా ఈ పాలమూరు రంగారెడ్డి అంచనాలు 80,000 కోట్లకు పోయినాయి. ఆ రోజు 38,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుని 40,000 50,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుని ఈ విధంగా కావాలని చెప్పి ఆ ధనాశ కోసం కేసీఆర్ గారు ఇవాళ తెలంగాణలో కనీసం కృష్ణా జలాల్లో వాటర్ తెలియదు 299 టీఎంసీలు ఎందుకు అంగీకరించారండి? పోనీ 2016లో ఉమాభారతి గారి దగ్గర హరీష్ రావు గారు ఉమామహేశ్వరం ఆంధ్రాలో మంత్రి, వారు వెళ్ళి 2016లో ఆంధ్రాకు అంటే బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన 811 టీఎంసీలు, తెలంగాణకి 299, ఆంధ్రాకు 512 టీఎంసీలు సంతకం పెట్టించింది హరీష్ రావు కాదా? ఆ ఒప్పందాన్ని 2020లో కొనసాగించింది కేసీఆర్ కాదా? కేసీఆర్కి ఏమైందంటే ఆయన రెండోసారి చేసేసరికి ఆయన ప్రధానమంత్రి పీఠం మీద ప్రేమ ఉన్నది. తెలంగాణ నీళ్లు మానవతరాయ్ గారు, ఈ పాలమూరు రంగారెడ్డికి సంబంధించి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నెలలోనే ఆ పనులకు సంబంధించి టెండర్లను రద్దు చేశారు అని చెప్పేసి అంటున్నారు. 2024 జనవరిలో రద్దు చేశారు 550 కోట్లది, అందుకే పనులు ఆగిపోయాయని వాళ్ళు అంటున్నారు. 7,000 కోట్లు ఖర్చు పెట్టినము. ఎస్ఎల్బిసిని పూర్తి చేశారా? డిండి కోయల్ సాగర్, నెట్టెంపాడు, అసలు ఏ ప్రాజెక్టులు దక్షిణ తెలంగాణ పూర్తి చేయలేదండి. పండబెట్టారు వీళ్ళు మొత్తం కాళేశ్వరం 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 అని చెప్తే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఎన్టీ చేసిన తప్పుకి వాళ్ళు ఏమంటున్నారు, శిక్షిస్తామనేసరికి కేసు పెడతామనేసరికి మేము మళ్ళీ పునర్నిర్మిస్తాం, మేము మాకు అవకాశం ఇవ్వండి, మేము మరమ్మతులు చేస్తామని చెప్పి వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఇంత ద్రోహం అండి. తెలంగాణకు నయవంచం చేశారు ఈయన అధికార దాహం కోసం, అంటే రాజకీయ ప్రయోజనాల కోసం. ఆంధ్ర తెలంగాణ మధ్య అంటే అధికారంలో ఉంటే ఆంధ్ర వాళ్ళ కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే పంటితో బిగుతారు, అధికారం కోల్పోతే ఆంధ్ర వాళ్ళని తరిమి కొడతారు, తెలంగాణలో వాటాలని చెప్పేసి